పేరు నేను నార్మల్గా ఇట్లానే ఉంటా అవుతుందేముంది. ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ సచిన్ టెండూల్కర్ వైఫ్ హైట్ లేదు ఆయనకంటే. అంటే మీరు స్పేస్ అంటే అది ఎప్పటికీ పెద్ద స్పేస్, ఎందుకంటే నన్ను లవ్ చేసేటోళ్ళు ఉండాలి నా గుండెల్లో. మరీ ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఏదేదో పలికి నా పెదవుల మౌనం అటు కాదు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. పొద్దున్నే వెళ్ళాలా, పొద్దున్న లేవడం నాకు ఆగలో పటువారి దొరగారు అరిటాకులో నాకు పరవానం పెడుతుంటే పరమాత్ముడు అనుకుంటే లొకేషన్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పటికీ అడుగు, నేనేమన్నా ఇండిసెంట్ గా మాట్లాడాను మీతో? ఇన్ని రోజులా నేను చెప్తున్నా ఈమె గురించి మీకు తెలియదు. మీరు అన నిజం చెప్తున్నా, ఏముంది నిజం చెప్పి ఈమె గురించి నీకు తెలియదు. నన్ను టార్చర్ చేసేస్తుంది. సరే ఇగో అక్క, వేసుకుంటా అండి ప్లీజ్. అంటే రోజు కలుస్తా ఒక్కొక్కరిని. ఇంకో సిస్టర్ చాలా ఎవడ్రా సిస్టర్ ఏంది ఎవరిని అంటున్నావు సిస్టర్? నేను ఒప్పుకుంటా, నేను కొంచెం మాట్లాడుతున్నాను. టమాటాలా ఎండు కొడుతుండే కన్ను మీద తాకింది. నాకు జరుగు, నేను చేయలే అన్న, నేను చేయలే. ఆపరాబాయ్ ఫస్ట్ వీడియో వెల్కమ్ లేదు, ఏం లేదు. అసలు మొన్న చూసి నా ఎట్లా ఏడిపించిండో, లాస్ట్ కి నిజంగా ఏడిపించేసిండు. నాతో ఊకే ఆటలు ఆడతాడు, ప్రాంక్ అంటాడు, ఏమేమో అంటాడు. ఇప్పుడు నేను కూడా ప్రాంక్ చేస్తున్నా, ఆయన లెవెల్ లోనే చేస్తున్నా. కానీ నేను ఇద్దరు సపోర్ట్ తీసుకుంటున్నా. ఇంకో మా అన్న ఇంకా మా ఫ్రెండ్. సో నేను ఏం చేయబోతున్నా అంటే, ఇప్పుడు లోక్షితన్న నువ్వే ఫస్ట్ నువ్వే హెల్ప్ చేయాలి. ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నేను హర్షకు ఫోన్ చేయాలా? ఎప్పుడు హర్ష సపోర్టే కాదు, నా సపోర్ట్ ఉన్నాను. ఇప్పుడు హర్షకు ఫోన్ చేసి ఏం చెప్తావు? ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చింది, నేను నల్లనికి వచ్చింది అర్జెంట్ అంటా అని చెప్పు. సరేనా? చెప్తే నువ్వు ఇక్కడ ఉన్నా వచ్చి మాట్లాడతాడు. నేను ఇలా దాక్కొని చూసి వస్తా. వస్తాడు ఆయన, ఎన్ని కథలు పడతాడు. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నా, హర్ష మంచోడు అనుకుంటారు కదా. ఇప్పుడు నేను ఏమేమి చేస్తాడో నేను ఎంత మజా వస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అయినా లెవెల్ అని ఆయన అని చెప్పండి. హలో అన్నా, ఎడున్నావా అన్నా? అయ్యో అన్నా, నీకు జల్దీ గుడికాడికి రావాలి నువ్వు అన్నా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిందా నన్ను గెలవడానికి? నేను గెలవడానికి. అరే నీకు తెలుసా నువ్వు దా? అరే అన్నా సూపర్ ఉందా, రానా? జల్దీరా. చూసినావా ఏమన్నాడు తెలుసా గైస్? మీకు వినిపించింది అనిపించలేదు. ఫస్ట్ నాకు జ్వరం ఉంది, ఓపిక లేదు, లోక్షిత అన్నాడు. ఇంట్లో వచ్చిందా అంట. వస్తాడు ఇప్పుడు, నేను దాక్కుంటా. మంచిగా ఉందా అంట. దాక్కుంటా. నువ్వు ఏం చేయాలా? కెమెరా పెట్టాలి. నువ్వు ఏమైనా కానీ కెమెరా తీయొద్దు, అస్సలు తీయొద్దు. ఏదో ఒకటి చెప్పుకో, కవర్ చేసుకొని. ఎట్లా కవర్ చేస్తాడు అట్లా నువ్వు కూడా చేసి పెట్టు. నేను అవి దాక్కుంటా. అన్ని మాటలు ఇంకా ఏమేమి చేస్తున్నా నా పంజుడు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నా? నేను దాక్కుంటా, నాకు తెలుసు. నేను చూసా, నీకు అర్థం కూడా కాదు. నీకే కాదు, ఆయనకేమవుతుంది. ఇంకా బాయ్ బాయ్. ఇక మొదలెడదామా?
అయితే అన్నకైతే వస్తా అన్నాడు కదా, చూసాం అన్న వచ్చినాక ఏం చేస్తాడు ఏంది. A few moments later. కూడా ఉంది అన్న వస్తుండు. వస్తా మీరు కదా నేనే చెప్తున్నా, ఫస్ట్ టైం కలుస్తున్నా కదా మిమ్మల్ని. పేరు కెమెరా నేనే పెట్టుకున్నా. అలా ఖుషి విషయం ఖుషి నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లానే అన్నా. ఒక్కతే ఉన్నా. అట్లా నాకు మస్తు మంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎట్లా నాకు తెలియను. ఏమి ఇట్లా తయారయ్యచ్చు మొత్తం? నేను నార్మల్ ఇట్లానే ఉంటాను. చెప్పలే ఎట్లా నీకు పచ్చని నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇస్తాను నేను కోసం. మీకు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే లేదు మీరు. నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేయాలనుకుంటుంది. మరి ఏం యూజ్ చేస్తారు? ఏం యూజ్ చేయ, అదే కదా నా బాధ. అంటే ఎక్కువ కొంచెం ఇప్పుడు కూడా ఎక్కువ నిద్రమప్పులు ఉంది. ఎందుకంటే రాత్రంతా జిమ్ చేసిన. ఇట్లా నేను ఎట్లా తెలుసుకున్నాను? గ్రౌండ్ లో చూసినా ఏ గ్రౌండ్? టోర్నమెంట్ ఆడాను. అవును ఆడ చూసిన. మా అన్న వాళ్ళతో వస్తే మా నాన్న మంచిగా ఉన్నారు మీరు ఆడ. హర్ర కళ్ళ జడు హబ్బ కళ్ళ జడు కళ్ళ జడు పెట్టుకొని హైట్ నా చేతలే కదా. అవుతుందేముంది, ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ సచిన్ టెండూల్కర్ వైఫ్ హైట్ లేదు ఆయనకంటే. మనకు అట్లా ఏమి ఉండదులే. చాలా కలుపుతున్నావు. అట్లేం లేదు, నేను నార్మల్గా మాట్లాడడానికి వచ్చి, మీరు మాట్లాడడానికి వచ్చి నేను కూడా మాట్లాడడానికి వచ్చాను అంతే. నార్మల్ గా మాట్లాడడానికి వచ్చిన. నేను నార్మల్గానే మాట్లాడతాను. నేను నార్మల్ మాట్లాడితేనే ఇట్లా ఉంటుంది. ఇంకా కలిపినా అనుకో కట్టుకోలేరు. అప్లై చేస్తారు ఎన్నిసార్లు పెట్టినా నేను మెసేజ్. మరి ఇంత ఇన్నోసెంటా మీరు? అసలు నేను పెద్దగా గర్ల్స్ తో మాట్లాడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయితే మీకు నా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయదు లైఫ్ లో. మనం నేను మీకు మీకే రిప్లై చేయలేదంటే అర్థం చేసుకోవాలా మీరు నేను ఎంత మంచిగా ఉన్నాను. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇయ్యరు కదా ఎవ్వరు. అట్లనే ఉండదు. చూసారా నా ఫోన్? మళ్ళీ నేను ఫోన్లు భయపడాను. నేను సింపుల్ ఎట్లా అంటే మన లైఫ్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ ఈ ఆడపిల్లలు అవి పెట్టుకోను నేను. ఎందుకంటే నాకు కానీ చాలా మంచిగా ఉన్నా అందుకే మెసేజ్ చేస్తాను. ఇంకా మీరు ఎక్కడ ఉంటారు? నీకు ఉండదు అంటే మీరు ఉంటా. స్పేస్ అంటే అది ఎప్పటికీ పెద్ద స్పేస్. ఎందుకంటే నన్ను లవ్ చేసేటోళ్ళు ఉండాలి నా గుండెల్లో. కానీ అందరూ ఉండొద్దు, నేను ఒక్కదాని ఉంటే చాలు. అట్లని కాదు, అంటే ప్రేమ పంచాలి నా కాన్సెప్ట్ నాకు లో. ఒక్కదానికి మంచి. వాయిస్ కట్ చేసుకోండి వీడియోలో. అరే అది ఎవరికి పెట్టా, నేను మట్టుకే చూసుకుంటా. మంచి అమ్మాయి అంటే మీకు నాకు సెట్ అవుతుంది. మరీ ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఏదేదో పలికి నా పెదవుల మౌనం. బేసిక్ గా ఎక్కువ అమ్మాయితో మాట్లాడాలి. ఎట్లా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇంకేంది? అంటే అట్లా కాదు, మనం ఫస్ట్ ఫ్రెండ్స్. ఏం లేదు, ఏంటంటే డైరెక్ట్ వీడియో పెట్టి అడిగితే ఏం మాట్లాడుతుంది. సరే మళ్ళీ రేపట్లా బయటికి వస్తా అంటే ఓకే పోదాం. నేను మాట్లాడడానికి వస్తాను, నేను తిరగడానికి కూడా నాకు అట్లే ఉంది. అందరితో వెళ్తారా? అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. నాకు ఇంకో చూసిరు కదా 1 గంట వరకు అంటున్నాను నేను. నాకు ఎవరితోనా సరే బయటకు పోదాం అయితే రేపు వస్తావా? గుడిలో ఎందుకు అంటే గుడిలోకి వెళ్ళాలి అంటే మనం పొద్దున్నే వెళ్ళాలి. పొద్దున్న లేవడం నాకు లేస్తావు నా కోసం. ఆకలి వస్తుంది ఉన్నవాడు ఈమెనా? పటువారి దొరగారు అరిటాకులో నాకు పరవానం పెడుతుంటే పరమాత్ముడనుకున్నా. ఎవరు రక్షిత్ గారు ఫ్రెండ్స్. వస్తానని చూస్తాను. ఎవరు ఎవరు ఎవరు? నేను చెప్పిన అరే ఫ్రెండ్ నా ఇన్ఫ్లుయెన్సర్, మేము ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నాం. లోక్షిత్ చెప్పు లోక్షిత్. ఆయన ఏం లేదు మీరు ఉన్నప్పుడు. ఎవరు పిలిచారు? నేను పిలిచింది. నాకు తెలియదా? నేను పిలిచినా నేను? లొకేషన్ ఎట్లా తెలుస్తుంది?
ఏం విలువలే నేను విలువలే నాకు కాల్ లిస్ట్ చూసుకో నాకు లోక్షిత్ ఫోన్ నాకు అనవసరం అరే నాకు ఫీవర్ వచ్చింది అని కొట్టకు ఫీవర్ వచ్చిందా ఫీవర్ వస్తే రానికైతే ఎట్లా షాప్ అయింది నీకు నిజం చెప్పండి నిజం మాట్లాడాలా ఇట్లా చేయొద్దు కెమెరా కడి ఫస్ట్ అరే దాంట్లో ఉంది వీడియోలో వీడియోలో ఉంది నాకు వీడియో వద్దు నువ్వు ఆన్సర్ ఇంకా ఒక మాట చెప్తున్నా చూడు కావాలంటే మేము ఫ్రెండ్స్ లాగా వచ్చినాం ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నాం పిలిచిన చెప్పు నేను ఎందుకు పిలుస్తున్నా అండి మీరు ఏం మాట్లాడుతుర్రు అక్క నేను విలువలే ఆగు ఆమె చెప్పిందన్న అందరు చూస్తూ అందరు ముందు చూడండి నీకు సిగ్గుందా ఫస్ట్ సరిపోలే నేను ఏం చేస్తున్నాను ఆమె నించొని ఉందా ఆమెతో మాట్లాడుతున్నా ఎందుకు పిలిచినా ఇప్పుడు నవ్వుకుంటా సిగ్గు అనుకుంటే ఏం చేస్తున్నా అక్కడ చూసినా నేను అన్ని ఇప్పటికీ అడుగు నేనేమన్నా ఇండిసెంట్ గా మాట్లాడాను మీతో నేను మాట్లాడలే నేను ఇవన్నీ మాట్లాడలేను నేను ఇవన్నీ చేయాలి ఎవరు ఎంత మంది కావాలి నీకు అరే ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆ కెమెరా బంద్ చేసి ఎవరు నువ్వు ఇప్పుడే అన్నావు ఫ్రెండ్స్ లేరు వీళ్ళు ఫ్రెండ్స్ కంటే ఇంపార్టెంట్ నా లైఫ్ లో ఇప్పుడు ఈ డైలాగ్లు వస్తాయి మీకేమని చెప్పి పిలిచాను ఫ్రెండ్ ఇంకో నేను చెప్తున్నాను ఒక్కసారి ఆ కెమెరా బంద్ చేయి ఆ కెమెరా చెయ్యా అంటే అర్థం కాదు ఒక్కసారి కెమెరా బంద్ చేసి ఖుషికి అయితే వీడియో చూపియొద్దు అన్నాడు చెప్పులు నాకేం తెలుసు ఇంటకు జరిపిస్తుండు అరే పర్సనల్స్ ఉంటాయి అసలు ఎవరు ఆమె ఎవరు నాకు మొత్తం చెప్పు ఎవరు ఆమె అరే ఎవరు నాకేం తెలుసు ఆమె ఎవరు తెలియదు చాటింగ్ చేసింది కూడా అంతా ఇప్పుడు నా ఫోన్ తీసుకో డిసపియర్ అంటే ఎట్లా పెట్టాలో కూడా తెలియదు నాకు నేను చెప్తున్నా ఒకసారి చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు గుడికైతే వద్దంట బయటికైతే పోదామంటుండు గుడికి వద్దన్నది నేను పొద్దున లెబ్బా అని ఇప్పుడు అంత నవ్వెందుకు వస్తుంది జోక్ ఇంకోసారి నేను తప్పు చేసిన తెలుస్తలే ఈ బిల్డింగ్ బిల్డింగ్ చూపి ఆ బిల్డింగ్ అమ్మా ఆ బిల్డింగ్ మీకేం దొక్కుతా నాకు ఆ వీడియో ఆపేసా అవసరం ఆ వీడియో నేనేమైపోవాలా భయపడుతున్నావా ఇన్ని రోజులా చెప్తే అర్థం చేసుకోవాలను ప్రతిసారి చెప్పండి నా వీడియో ఆఫ్ చేసి చూసుకో అందరు పోరల ముందు ముఖానికి అద్దాలు ఆ డ్రెస్ ఇవన్నీ నేను ఫోన్ చేసిన ఇందాక ఎందుకు ఎత్తాలి నాకు జ్వరం వచ్చింది వాళ్ళు నన్ను వేరే ఫోన్ ఎందుకు ఎత్తాలి మా ఫ్రెండ్ ని కొట్టకండి ప్లీజ్ బాధైతుంది నాకు చూడు అంటే ఆమె తెలిసిన నాకు తెలియదాం ఎవరు మాట్లాడతా రోజు వీడియో కాల్ కూడా చేస్తున్నావు ఇంతకు మించి నేను ఏం చెప్పాలి ఒక ఫోనే చేయం మీకు వీడియో కాల్ నిజం చెప్తున్నా కెమెరా ఇప్పుడు బంద్ చేయి నేను ఇంకో కెమెరా బంద్ చేసినాక స్టార్టింగ్ వీడియో చూడు అంటే నార్మల్ గా మన కోసం వచ్చిన అమ్మాయిలతో కొంచెం హ్యాపీ చేయాలని మాట్లాడినా ఇప్పుడు ఆమె ఎంతో కష్టపడి నేను ఎందుకు పిలుస్తా నిన్ను ఒకసారి చూడు ఆమె చూడు నన్ను చూడు మాకు హైట్ కూడా మ్యాచ్ కాదు ఏమన్నాడు బ్రో ఈయన హైట్ తో సంబంధం లేదు హైట్ తో సంబంధం లేదు అంటే అన్ని అబద్ధాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా నేను అంతే హైట్ గురించి వస్తాయి అంతే టాపిక్ అంతకు మించి ఏం లేదు ఇప్పుడు చూడు ఇక్కడ నించుంటే హైట్ కాలే నేను చిల్లర ఫస్ట్ ఆ వీడియో ఆఫ్ చేసి వీడియో ఫస్ట్ టైం చూసుకో నేను చెప్తున్నా ఈమె గురించి మీకు తెలియదు మీరు అన్న కొట్టకని చెప్పుడు కాదు అసలు ఏంది మ్యాటర్ చెప్పు
నేను ఏడ మాట్లాడినా మీతో వాట్సాప్ వా డిసపియరింగ్ లో పెట్టిన ఫస్ట్ ఆయన నాకు మెసేజ్ వాట్సాప్ లో డిసపియరింగ్ ఉంటుందని కూడా తెలియదు నాకు. అమ్మా నీకు అన్ని తెలుసు ఫోన్ ఈరోజు ఫోన్ ఇస్తున్నావు అప్పుడు నా ఫోన్ ఇవ్వకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. ఫోనే ఎందుకు ఇస్తున్నావు ఫోన్ తీసుకోను ఎందుకు ఇస్తున్నావు ఈరోజు ఫోన్ ఎందుకు ఇస్తున్నావు ఇగో నువ్వు చేసినావు ఆమెను ఎందుకు మీకు పిలిచినావు? ఒక్క నిమిషం టైం ఒక్క నిమిషం టైం ఇగో కెమెరా మీ మీద పెట్టు. నిజం చెప్తున్నా ఏముంది నిజం చెప్పి ఈమె గురించి నీకు తెలియదు నన్ను టార్చర్ చేసేస్తుంది. సరే ఇగో అక్క ఎట్లా ఎట్లా తెలుసు నేను ఎన్ని ఎండిపోతుంది కడుపు మండిపోతుంది ఎందుకు ఇట్లా తయారవుతున్నావు? ఎవరు తయారయ్యారు? నేను తయారైనా ఆమె ఎవరో తెలియదు నాకు. ఆమె ఎందుకు చెప్తుంది వాళ్ళ నువ్వు ఎడుకోవకు అందరు నా దోస్త్ ఇప్పటిదాకా ఒక దోస్త్ నా పోతున్నా నవ్వుకుంటూ చూసుకుంటూ పోతున్నా అంటే నవ్వుతారు నా మీద ఎంతమంది నవ్వుతారు నీ మీద ఎందుకు నవ్వుతారు? నీ మీద ఎందుకు నవ్వుతారు? ఎంతమంది తిరుగుతానని అక్క కొట్టక నువ్వు ఎందుకు అట్లా ముట్టకండి వద్దు. మళ్ళా చెప్పండి కానీ చెయ్యొద్దు మావాడు ఎవడు ఎవడు కాదు ఈ అయిపోయింది. ఎవడు ఏం మీరు నిజం చెప్పుడు నిజం చెప్పుడు అందరితో ఇట్లా మాట్లాడుతున్నా నాతోనైతే మంచిగా మాట్లాడండి బేబీ 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 అన్నా అంటాను. లేకపోతే నేను హర్ష ముందు ముందు మొక్కలు పెట్టి చంప కొడతా నేను క్యూట్ ఏం లేదు అవును నన్ను చూస్తా మరి ఓ ఎక్స్ట్రా 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 నేను చెప్తున్నాను ఇగో అమ్మా కొంచెము ఎవ్వరు కాపాడలేదు చెప్పు నాకు నేను కాపాడు మీరు ఏం చేస్తారు తెలుసా అంటే కావాలని ఆమె ఇంకొక 2 దెబ్బలు ఎక్కువ కొట్టాలని చేసినట్టుంది కానీ నన్ను ఏదో ఆపనికి చేసినట్టు లేదు. షర్టు ఇస్త్రీ షర్టు ఇస్త్రీ వేసుకొని కూడా వచ్చింది నా కోసం ఇస్త్రీ నేను వేసుకొని రోజు కూడా ఇస్త్రీ వచ్చిండు. షర్ట్లు వేసుకుంటా అండి ప్లీజ్. అంటే రోజు కలుస్తావు ఒక్కొక్కరిని అరే నువ్వు ఆ కెమెరా బంద్ చేయి. ఆ కెమెరాలో మొత్తం వీడియో ఉంది పంజాగా ఉరికిపోతావు తీసుకో నా ఫోన్ మొత్తం వాడు ఉరికిపోడు మొత్తం వీడియో బంద్ చేసి చూపి బంద్ చేసి ఇంకో నువ్వు చూడు దాంట్లో నేను తప్పు చేసినట్టు కనిపించింది అనుకో. మొత్తం ఫ్లాటే ఉంది వీడియోలో ఫ్లాట్ మొత్తం ఇంకా దెబ్బలు వెళ్ళిపో అన్నాడా నేను నిన్ను దూరం జరుగు అంట నువ్వు ఏం చేస్తున్నావు నేను నిల్చొని చూస్తున్నా. నువ్వు డ్రామాలు చేయకు నువ్వు చెప్పాడా ఫస్ట్ మరి ఊకే ఏంది అంతా తమాషా చేస్తున్నావు. నువ్వు వేసినాడు నేను ఎందుకు పిలుస్తాను నాకేం అవసరం. తినకపోతే నేను దింపి అలా వచ్చాను అడుగుతుండాలి సార్ నేనే తిన్న టైంకి ఇంకో ఇవన్నీ నమ్మకు నాకు తెలియదు ఆమె ఎవరో నాకు తెలియదు అంటే మంచి ఉండదు హర్ష ఉందా నీకు ఊకే నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె నిన్ను నాలా ఇట్లా ముట్టుకుంటుంది ఎట్లా ముట్టుకుంటా ఇట్లా ఇట్లా ఎట్లా అన్నా ఆమె ఎట్లా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మరి గట్టిగా కూర్చోండి ఒకటోదు తాకరా మళ్ళా మన నిజం చెప్తాడేనా ఇది నాకు సంబంధం లేదు. నేను ఒకటే చెప్తున్నా కెమెరా బంద్ చేసి కెమెరాలో స్టార్టింగ్ అండ్ వీడియో సంబంధం లేదు నేను ఎందుకు వస్తా హర్ష ఇగో ఈమె ఇంగో నేను కావాలంటే నీకు నమ్మకం రానికి ఇంగో సిస్టర్ చాలా ఎవడ్రా సిస్టర్ ఏంది ఎవరిని అంటున్నావు సిస్టర్ నీ ముందే చెల్లి అని పిలుస్తున్నా ఇంకేం కావాలా నీకు? ఎవరు నేను బేబీ అనలే. నేను ఇంకో మొత్తం వీడియో చూపి మొత్తం చూపి అంటుండే ఇంతకు ముందు మ్యూట్ లేసేసాను అన్నాడు. మ్యూట్ అంటే ఖుషి అంటే ఈమెనే ఖుషి నీ గర్ల్ ఫ్రెండ్ అయితే కదా ఆమె పెట్టుకున్నావు కదా పెద్ద పెద్ద మాటలు పెట్టుకున్నావు అయ్యా ప్లీజ్ అవన్నీ మాట్లాడకు. నువ్వే మాట్లాడుతున్నావు అసలు నా చెల్లె చెల్లె ఎందుకన్నా నిజం చెప్పి ఇప్పుడన్నా ఇంత గలీజ్ నువ్వు ఇప్పుడే చూసినా నేను ఏమని లోక్షిత్ చెప్పు లోక్షిత్ ఇంత అబద్ధాలు అసలు ఇదేందన్నా నువ్వు చెప్పు ఇప్పుడు చూస్తే నేను దూరం ఎట్లా జరగమంటాడు ఏదో ఉంది కథ. డిలీట్ చేసి ఉంటావు మళ్ళీ లొకేషన్ ఎట్లా తెలుస్తుంది లొకేషన్ ఎట్లా లోక్షిత్ తెలుస్తుంది
ఇక నేను నాకు బీపీ లేపేసి నువ్వు చెప్తున్నా నువ్వు ఇంకో వాళ్ళకి అర్థమైతలేదు భయపడిస్తున్నావు ఇప్పుడు భయపట్టిస్తు నువ్వు జరిగి వెనక జరుగు నేను జరుగా జరుగు అన్న నేను చెప్పేసి జరుగా. ఫస్ట్ ఏముంది నువ్వు జరుగు. ఇష్టం వచ్చినట్టు కొడుతుడు ఇష్టం వచ్చినట్టు కొడుతుడు ఎందుకట్లా కొడుతున్నావు? ఆమె చెల్లెని ఎట్లా అంటావు ఇప్పుడు అసలు ఏముందని అసలు చెల్లి అంటే నీకేం ప్రాబ్లం ఏముంది? సరే సరే నువ్వు ఆమెను విలువలే మళ్ళీ ఖుషికి వీడియో చూపించద్దు మ్యూట్ లో అన్ని మాట్లాడు ఫస్ట్ రాగానే ఖుషికి వద్దు ఖుషికి చూపించకండి ఖుషికి చూపియకు అంటే అడిగితే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకన్నా మరి ఒక్క నిమిషం ఖుషికి చూపించదానిలే ఖుషి చూస్తే అన్నా నేను చూపియొద్దు అన్ను చూపియొద్దు అగో, అంటే మా ఇప్పుడు చూస్తే అను. ఖుషి చూస్తే ఇది అవుతుంది ఇప్పుడు వా! అవుతుంది మళ్ళీ ఇది ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు అసలు ఎందుకు ఇంత గలీజ్గా తయారవుతున్నావు మరి ఈయన విలువంది అయితే నేను రాలేనక్క నేను మంచిగా ఉంటే నచ్చనా ఎంత ఏడిపిస్తావు చెప్పు నేను ఎంత ఏడిపిస్తున్నా. ఏడిపిస్తావు ఇంకా నేను నాకు ఆల్రెడీ ఫీవర్ వచ్చింది నేను ఒకళ్ళు నీకు వచ్చింది నోరి ఆగాగు అబద్ధాలు కల్వానికి వచ్చింది అంటే నేను కల్వ నీకు వచ్చింది నువ్వు రమ్మన్నావు నన్ను అబద్ధాలు చెప్పగలిగాను వాడు ఉంటావు రోజంతా ఒక ఫోన్ ఇట్లా ఎత్తని ఆడ కెమెరా ఉంది వచ్చిన ఆడ కెమెరా ఉంది ఈమె ఫస్ట్ వచ్చింది నేను first కెమెరా ఈ చూస్తున్నా. కెమెరా ఏంది నీ కెమెరా అసలు తొక్క అద్దాలు పెట్టుకున్నావు నీ ముఖంకి అద్దాలు కూడా అద్దాలు ఏం చేయకు. మా అన్న గిఫ్ట్ ఫోటోస్ ఇచ్చింది దిగుదామన్నాడు ఉండాలి నాకు. ఫోటోసా నీతోనా నేను అన్నాను అసలు ఆ మాట నువ్వు నిన్ననే కదా నైట్ అనో బ్లాక్ వేసుకున్నా నేను పింక్ వేసుకొని వస్తా అద్దాలు తెచ్చుకుందాం ఫోటోలు దిగుదామని నువ్వే అన్నావు కదా ఇప్పుడు నీకు గలీజ్ అనిపిస్తుందా పింక్ ఎందుకు వేసుకున్నా నా ఫేవరెట్ కలర్ కాబట్టి చూసినా గర్ల్ కలర్ అది బాడీ కూడా ఓపెన్ నా బతుకుకి ఇప్పితే పాడి అంటారు ఇప్పకపోతే తింటా అంటారు నాకు ఆల్రెడీ వేసేసిండు నీకు చిచ్చి కాదైన బాడీ వచ్చిన వర్షాలు కన్ను మీద తాకింది ఆగు, నాకు BP. జరుగు నాకు నేను చేయలే అన్న నేను చేయలే ఆపరాబాయ్ ఫస్ట్ వీడియో చూపి నాకు చెప్పు నువ్వు నాకు ఏమి చెప్పాలి నీకు బేబీ అన్నా అసలు ఈమె ఎవరు బేబీ బేబీ అనలే నీకు చెప్తే అర్థమైతలేదు నీకు ఇంకో మనం ఎందుకు అబద్ధం చెప్తాం? నేను మాట్లాడనీకి ఆమెకి ఏం వస్తుంది అబద్ధం నేను చెప్తే? మాట్లాడనీకి వచ్చిన అంతే మాట్లాడుతున్నా నేను ఒప్పుకుంటా నేను కొంచెం క్యూట్ గా మాట్లాడుతున్నావు ఒప్పుకుంటా నేను కొంచెం క్యూట్ గా మాట్లాడుతున్నావు టమాటాలా ఎండు కొడుతుండే అన్నా, ఏం ఇలా కొడుతుంటే టమాటా గిమాటా ఏం జరుగుతుంది వచ్చి చెప్పే ఇగో బీపీ లేపక నేను అయినా చెప్తున్నా ఏంటి తర్వాత చెప్పేది? తట్టుకోలేవు నన్ను నేను చెప్తున్నా ఏడుస్తున్నా. అవు, చెప్పు. జరుగు. నాకు కన్ను మీద తాకింది నీళ్ళు వస్తున్నాయి కన్ను మీద. జరుగు ఏ జరుగు నేను ఏం చేయలే అన్నా జరుగు వద్దు నువ్వు జరుగు అన్నా చేసినావు వర్ష నీ మనసు చేసినప్పుడు ఏం చేయను నేను చేయాలనుకుంటే మస్తు చేస్తుండే ఖుషి నాకు ఇంకో చెప్పేసారు ఇప్పుడైనా ఎప్పుడు మీరు ఏమని చెప్తాం అయినా నన్ను బేబీ అన్నాడు ఆయననే కలుసామన్నాడు వచ్చినాడు నేను బేబీ అంటే అసలు నాకు అలవాట్లేదు బేబీలు రేపు పొద్దున గుడికి కూడా పోదామని జరుగు ఖుషి, ఏడుస్తున్నా. అవు జరుగు జరుగు అన్న నా టన్నులు వస్తుంది జరుగు ఎట్లా అనిపిస్తుంది హర్ష? ఆ. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మొన్న ఎట్లా ఏడిపిస్తున్నావు ఎట్లా ఏడిపిస్తావు మొన్న నువ్వు ఎట్లుంది నా ప్రాంక్ ఎట్లుంది నా దోశ అది. ఎట్లుంది సరే. ఎట్లా అనిపిస్తుంది ఏ కన్ను ఏడుస్తున్నావు తెలుసా? జరుగు జరుగు వద్దు జరుగు ఇది ఎవ్వరిది నువ్వు ఒక నిజంగా ఇంత క్యూట్ కదా టమాటో ఏ జరుగు ఏయ్ ఎందుకు మనం వచ్చి బతిమాలుకుంటే ఊకోలేను ఇప్పుడు నేను అన్నానా జరుగు ఇగో నువ్వు ఇట్లా వేరే అమ్మాయిని తీసుకొచ్చి నా క్యారెక్టర్ బ్యాడ్ అయ్యి సరే సరే నేను కూడా చూపిస్తా హర్ష నువ్వు ఎట్లా ప్రయత్నిస్తున్నావు అవు. ఎట్లా ప్రయత్నిస్తున్నావు ఒక 2-3 మాటలే చెప్పినా నేను నిన్నేం ప్లడ్ చేయాలి ఈమెనే అడ్వాన్స్ అయిపోయింది అదంతా పక్కన పెడితే ఒక్కసారి రోమాక్స్ అయినా ఖుషి చూస్తుంది ఎందుకని అంత భయం ఆయన అంత ఎంత అట్లా అట్లా నార్మల్ గా ఇప్పుడు మీరు మాట్లాడేది నాకు ఎంత మంచిగా అనిపించింది ఖుషి చూస్తుందేమో అన్న ఖుషి చూస్తుందని ఎందుకంటే ఎందుకంటే దివ్య ఖుషి ఆ, మీరంతా ఇప్పుడు వెళ్ళడం మామూలు start కదా సరేలే పోనీ మీ వాళ్ళే మేము కానీ అక్కలేదు ఏం లేదు జరుగు సరే తమాషా ఇంకో నేను కూడా చేస్తా ఓవర్ యాక్షన్ చేయకు. నీది అయిపోయింది నాది అయిపోయింది చెల్లి చెల్లి అయిపోయింది ఉండదు ఇక నేను చూపిస్తా ఆగు. చూపి పో. లోక్షిత్ గుర్తుపెట్టుకో నేను కూడా ఏంది చూపిస్తాను భయపడిస్తున్నావా నువ్వు మా సైడే ఉన్నావు, ఏం కాదు. నువ్వు safe సైడా ఉంటావు. సైడా గంటలు వెళ్ళిపోతావు ఇంటికి తర్వాత వాళ్ళ ఇల్లు కూడా తెలుసు నాకు నాకు వాళ్ళ ఇల్లు తెలుసు తెలుసు ఇల్లు. సరే సరే షేక్ షేక్ అంటే షేక్ అని కూడా ఇస్తున్నావా? థ్యాంక్ యూ నటికే నటి చూపిస్తా
ఏం చూపిస్తావు? సరే 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 ఇప్పుడు ఒకసారి నవ్వు, సరే ఒకసారి నవ్వు. నవ్వుడు కూడా ఏం లేదు ఇక నవ్వు, ఆమెతో love చేసుకుంటూ నవ్వినావు కదా. గట్టిగా ఉందా అడుగు. ఉంటా ఇప్పుడు ఉంటా నవ్వు, ఇప్పుడు నవ్వు, ఇప్పుడు నవ్వు, ఇప్పుడు నవ్వు. చెప్తా నేను కూడా అయ్యో ఇప్పుడు నవ్వు, ఇప్పుడు నవ్వు, ఇప్పుడు ఎన్ని నవ్వు. కానీ ఇట్లా మొగలను మోసం చేతు ఎవరు చేసిండు? మోసం ఎవరు ఎవరు చేయలే, చేసిండు? acting చేసిండు. పిలిచినావు ఏడికి పిలిచినా? ఆ, సార్ పిలిచి యాక్టింగ్, యాక్టింగ్, పిలిచి నటన. కలవనికి వచ్చినా మాట్లాడనికి వచ్చినా అని మొగడ ఫీలింగ్స్ తో ఆడుకోవద్దు. అంటే నీకు అంత కలవాలని ఆశ ఉండేనా? ఆశ- ఎవరినన్నా? అమన్నా? నాకు లెవెల్ ఎక్కువ అసలు నిద్రలకే నీకు జ్వరం వచ్చినట్టు ఆయన వచ్చినావు కదా? ఆయన వచ్చినావు నేను కదా? ఎందుకు వచ్చిన అంటే అరే నా కోసం ఎంతో దూరంకి వచ్చిగా కలుద్దాం అని బాగుందా? వచ్చిన. మా ఇల్లు పక్క గల్లీ అమ్మాయి- అన్నా? అమ్మాయి బాగుందా? ఆ, అమ్మాయి కాల్ కూడా అరే, ఇప్పించినావా? అమ్మాయి బాగుందా? నీ పేరే కాల్ ఎవరు చేసిర్రు? మేమే. ఎవరు చేసిర్రు చేసింది కాల్? వాళ్ళే అన్న. మీరు పక్క పక్క రాకండి అయిపోయింది అయిపోయింది నువ్వు పక్కనే ఉంటావు, ఏడికి పోతా నేనైతే. పెట్టే నేను చూపిస్తా పెట్టే